చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, సింగారమనే దారంతో నేసింది చీర. హాయ్ ఫ్రెండ్స్, చీర అంత వరస్ట్ డ్రెస్సు, చీర అంత ఎక్స్పోజింగ్ డ్రెస్సు, చీర అంత ఆడవాళ్ళకి అసౌకర్యంగా ఉండే డ్రెస్సు మరొకటి ఉండనే ఉండదు. అదే మగవాళ్ళని తీసుకుంటే ప్యాంటు షర్ట్ వేసుకుంటే వారి శరీరంలో ఏ భాగం కూడా బయటికి కనిపించదు. చేతులు ముడుచుకున్న కొంచెం కనిపించినా కూడా అదేమి అవతల వాళ్ళకి కామాన్ని ప్రేరేపించేంతగా ఏముండదు. కాబట్టి మగవాళ్ళ వస్త్రధారణ ఎంతో సేఫ్గా ఉంటుంది. ఇకపోతే ఆడవాళ్ళు చీర ధరించే విధానంలో చూస్తే, ఆ చీర ధరించడం వల్ల ఏవైతే ప్రైవేట్ పార్ట్స్, ఏవైతే కామాన్ని రేకెత్తించే శరీర భాగాలు ఉన్నాయో కనిపించకుండా ఉంటారో అవన్నీ ఎంతో ఫ్రీగా అందరికీ కనిపించేలా ఉంటాయి. మరి అలాంటి చీర గొప్పదని ఎలా అంటారు? అలాంటి చీర కట్టుకున్న ఆడవాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా? ఒకవైపు నుంచి ఒక మగవాడు నడిచి వస్తుంటే అటువైపు నుంచి ఆడామ నడిచి వస్తుంటే వాడామె వైపు అనుకోకుండా చూసినా కూడా ఆమె గాలికో ఏదో చీర పక్కకు జరిగి ఉంటుంది, ఏదో చూడకూడని పార్ట్స్ అనేది చూసింటాడు. దానికి ఆమె తర్వాత చీరని సర్దుకోవడం, ఇది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది కదా ఆడవాళ్ళకి పాపం. అదే పంజాబీ డ్రెస్ ఇలాంటివి వేసుకుంటే, లేదంటే జీన్స్ టీషర్ట్ వేసుకున్నా కూడా ఏ శరీర భాగాలు కనిపించకుండా చక్కగా కప్పుకున్న వాళ్ళు అవుతారు. కానీ ఈ చీర అనేది ఎంత దరిద్రంగా ఉంటుందంటే, మరి దీని గురించి మన పెద్దలు ఎందుకు చీర చాలా గొప్పదన్నారు అనిపిస్తుంది. చీరలో అన్నీ బయటికి కనిపించేస్తాయి. ఇంకా ఆడవాళ్ళ శీలానికి ఇంకా రక్షణ ఉంది. ఈ చీర వల్ల ఏం ఉపయోగం ఉంది? అటువంటి చీరని గొప్పదని మనం ఎలా చెప్పుకోవాలి? అందుకే ఆడవాళ్ళు పంజాబీ డ్రెస్సులు వేసుకోవడం, లేదంటే టీషర్ట్లు ప్యాంట్లు వేసుకోవడం, లేదంటే ఇంకా అలాంటివి వేసుకోవడం బెస్ట్. కానీ చీరలు జాకెట్లు వేసుకోవడం వల్ల వారి యొక్క ప్రైవేట్ పార్ట్స్, లేదంటే వారి యొక్క పర్సనల్ అనేది గోప్యతకి ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి చీర గొప్పదని నాకైతే అనిపించట్లేదు. నాకైనా పంజాబ్ డ్రెస్ ఇలాంటి డ్రెస్సులు చాలా బెస్ట్ అని అనుకుంటున్నాను. దీనిపై మీరేమంటారో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.